హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే దేశాన్ని ల్యాండ్ ఆఫ్ బీచెస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అందమైన బీచ్ల కారణంగా ఈ దేశానికి పేరు వచ్చింది. అంతేకాదు ఈ దేశాన్ని జంతువుల దేశం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశంలో మనుషుల కంటే ఎక్కువగా జంతువులే కనిపిస్తాయి. ప్రపంచంలో ఎంతో ప్రమాదకరమైన పాములు ఈ దేశంలోనే ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో ఉన్న వింతైన గిన్నిస్ బుక్ రికార్డులు వింటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఆ దేశం మరేదో కాదు, కంగారులో పుట్టినిల్లైన ఆస్ట్రేలియా. ఈ వీడియోలో మనం ఆస్ట్రేలియా దేశం గురించి 30 ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకోబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ దేశ అఫీషియల్ పేరు వచ్చేసి కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అనే పేరు లాటిన్ ఓవర్ నుంచి వచ్చింది. జిమ్ కుక్ 1770లో ఆస్ట్రేలియాను కనుగొన్నాడు. బ్రిటిష్ వాళ్ళు రావడానికి 50 సంవత్సరాల ముందే ఆస్ట్రేలియాలో నివాసులు ఉంటున్నారు. ప్రపంచంలోనే 7 ఖండాలలో ఆస్ట్రేలియా చిన్న ఖండం. ఆస్ట్రేలియా యొక్క జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటారు. మీలో చాలామంది ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్ లేదా సిడ్నీ అనుకుంటారు, కానీ ఆస్ట్రేలియా రాజధాని వచ్చేసి కాన్బెర్రా. మెల్బోర్న్ ఆస్ట్రేలియా మొదటి రాజధాని అయినప్పటికీ జనవరి 1, 1911న ప్రభుత్వం కాన్బెర్రాని రాజధానిగా ఎంచుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియాలో 8 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఆస్ట్రేలియా దేశంలో ఆడవాళ్ళకి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు. న్యూజిలాండ్ తర్వాత 1902లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన రెండో దేశం ఆస్ట్రేలియా. fastmatrix.com ప్రకారం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే 22వ వేగవంతమైన ఇంటర్నెట్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే విషపూరితమైన పాములు సుమారు 17 ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఇంత ప్రమాదకరమైన పాములు ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఎక్కువ మరణాలు జెల్లీ ఫిష్ల వల్లనే సంభవిస్తున్నాయి. ఆస్ట్రేలియా దేశాన్ని ల్యాండ్ ఆఫ్ బీచెస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశంలో 10,000 బీచ్లు ఉన్నాయి. సిడ్నీ నగరంలోనే 100 కంటే ఎక్కువ బీచ్లు ఉన్నాయి. మీరు ఆస్ట్రేలియాలో రోజుకొక బీచ్ను చొప్పున సందర్శించినా వాటన్నిటిని చూడటానికి మీకు 27 సంవత్సరాలు పడుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మాజీ ప్రధానమంత్రి హెరాల్డ్ హోల్డ్ ఈత కొడుతూ అదృశ్యమయ్యారు. డిసెంబర్ 17, 1967న మాజీ ప్రధానమంత్రి హెరాల్డ్ హోల్డ్ స్నేహితులతో ఈత కొడడానికి చెవియట్ బీచ్కి వెళ్ళాడు. ప్రధానమంత్రి హెరాల్డ్ హోల్డ్ అతని స్నేహితులు మధ్యాహ్నం 12:15 వరకు బీచ్లోనే ఉన్నారు. అతని స్నేహితులు చెప్పిన దాని ప్రకారం హెరాల్డ్ హోల్డ్ లోతైన నీటిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు. ఆ ఘటన జరిగిన తర్వాత అధికారులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒకానొక సమయంలో 50 మంది డైవర్లు ఏకకాలంలో మృతదేహం కోసం వెతికినా ఎవరికీ దొరకలేదు. హెరాల్డ్ హోల్డ్ భార్య అతని మరణాన్ని నకిలీ చేసి అతని గర్ల్ఫ్రెండ్ తోటి స్విట్జర్లాండ్కి పారిపోయాడని చెప్పింది. ఆస్ట్రేలియా దేశంలో ఎంతో ఫేమస్ అయిన ఒపేరా హౌస్ని నిర్మించడానికి 4 సంవత్సరాలు పడుతుందని బిల్డర్స్ అంచనా వేశారు. కానీ 10,000 మంది కార్మికులతో నిర్మించిన చివరికి 14 సంవత్సరాలు పట్టింది. సిడ్నీ ఒపేరా హౌస్ని చూడటానికి ప్రతి సంవత్సరం 10 లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా దేశానికి నేషనల్ గేమ్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఈ దేశ ప్రజలు ఎక్కువగా క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, గోల్ఫ్ వంటి ఆటలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఇక ఈ దేశ జనాభా వచ్చేసి 2,34,70,000 మంది. ఆస్ట్రేలియా జనాభా పరంగా 6వ స్థానంలో ఉంది. 27% మంది ఆస్ట్రేలియన్లు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళే. గ్రీకు ప్రజలు తమ సొంత దేశం తర్వాత ఎక్కువగా ఆస్ట్రేలియాలోనే కనిపిస్తారు. మెల్బోర్న్ మరియు విక్టోరియా నగరాలలో 60% మంది గ్రీకు ప్రజలే. ఈ దేశపు వైశాల్యం విషయానికి వస్తే 76,92,024 చదరపు కిలోమీటర్లు. ఈ దేశంలో 86% మంది నగరాల్లో నివసిస్తే 14% మంది గ్రామాల్లో నివసించేందుకు ఇష్టపడుతున్నారు. ఈ దేశపు అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. ఆస్ట్రేలియాలో 160 మాట్లాడే భాషలు ఉన్నాయి. ఇక ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే ఆస్ట్రేలియన్ డాలర్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అవతార్ సినిమా ఆస్ట్రేలియాలో ఆల్ టైమ్ అత్యధిక వసూలు సాధించిన చిత్రం. ఆస్ట్రేలియాలో 100 మిలియన్లు పైగా సంపాదించిన మొదటి చిత్రం ఇదే. ఆస్ట్రేలియా దేశాన్ని జంతువుల దేశం అని పిలుస్తారు. కంగారులు, కోలాలు, మాస్ఫియస్ వంటి జంతువులు ప్రపంచంలో మరెక్కడా కనపడవు. ఆస్ట్రేలియా జాతీయ జంతువు వచ్చేసి కంగారు. 20 మిలియన్ల జనాభా ఉన్న ఆస్ట్రేలియాలో 150 మిలియన్లు పైగా గొర్రెలు ఉన్నాయి. అంటే ప్రతి వ్యక్తికి దాదాపు 8 గొర్రెలు. ఆస్ట్రేలియాలో ఈ క్రిస్మస్ దీపం ఉంది. ఎర్రపితలు ఈ క్రిస్మస్ దీపంలో నివసిస్తూ ఉంటాయి. ఎక్కడైనా ప్రజల కోసం బ్రిడ్జిలు కడతారు, కానీ ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ దీపంలో ప్రత్యేకంగా పీతల కోసం కట్టారు. ఒకేసారిగా గుంపులుగా బయటకు వచ్చే ఈ ఎర్రపితలు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు వాహనాల వల్ల ప్రజల వల్ల ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఆ వంతెనలు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ దీపంలో మొదటి వాన పడగానే ఎర్రపితలు లక్షలాదిగా రోడ్ల మీదకి వస్తాయి. ఆస్ట్రేలియా 1970లో ప్రపంచంలోనే మొట్టమొదటి సీట్ బెల్ట్ చట్టాన్ని తప్పనిసరి చేసింది. ఆస్ట్రేలియాలో గులాబీ సరస్సు ఉంది. ఈ సరస్సు గులాబీ రంగుకి కారణం శాస్త్రవేత్తలు ఇప్పటికీ అర్థం కాని విషయం. కాకపోతే ఈ సరస్సును చూడటానికి ప్రతి సంవత్సరం 11 లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు.
ఆస్ట్రేలియా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద వైన్ ఎగుమతి చేసే దేశం. ఆస్ట్రేలియా వైన్ పరిశ్రమ ఎగుమతి మార్కెట్కు ప్రతి సంవత్సరం 780 మిలియన్ల లీటర్లు ఉంటుందని అంచనా వేయబడింది. స్థానికులు 40% వైన్ని వినియోగిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియాలోని ఐఆర్ రాక్ ప్రపంచంలోనే అతిపెద్ద శిల. ఈ రాయిని 1872లో ఒక టూరిస్ట్ చూశాడు. మాజీ సౌత్ ఆస్ట్రేలియన్ ప్రీమియర్ సార్ హ్యాన్లీ ఐఆర్ అని పేరు పెట్టాడు. ఐఆర్ రాక్ 2831 అడుగులు మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శిల. ఆస్ట్రేలియా ప్రతి సంవత్సరం 10,000 ఒంటెలను ఎగుమతి చేస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన జాతీయ రహదారి ఆస్ట్రేలియాలో ఉంది. దీని పొడవు 14,500 కిలోమీటర్లు. ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అతి పొడవైన గోల్ఫ్ కోర్ట్ ఉంది. దీని పేరు మలబార్ లింక్స్. 850 మైళ్ళ కంటే ఎక్కువ పొడవైన ఈ గోల్ఫ్ కోర్ట్ని నిర్మించడానికి 5 సంవత్సరాలు పట్టింది. మాజీ ప్రధానమంత్రి బాబ్ హాక్ కేవలం 11 సెకన్లలో 2.5 లీటర్ల బీరును తాగి ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్కి ఒక వింతైన గిన్నిస్ బుక్ రికార్డు ఉంది. 2007లో 2,000 మంది మహిళలు తమ స్విమ్సూట్ని ధరించి బోండీ బీచ్కి వెళ్లి గిన్నిస్ బుక్ రికార్డుని సృష్టించారు. ఆస్ట్రేలియాకు చెందిన డోంగో కంచె ప్రపంచంలోనే అతి పొడవైన కంచె. దీని పొడవు 5,331 కిలోమీటర్లు. 1880లో ప్రారంభించి 1885లో పూర్తి చేశారు. ఈ డోంగో కంచె గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. ఇది 1853లో 124 మంది సిట్టింగ్ కెపాసిటీతో నిర్మించబడింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ.